వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో మరొక కోట్ గురించి ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాము. ఆ కోట్ ఏంటంటే, డబ్బు సంపాదన అవకాశం చెట్టు మీద కాయల అందరికీ కనబడుతుంది, కానీ ముందుగా వేగంగా స్పందించిన వారికే దక్కుతుంది. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. పర్ఫెక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే అండి, జనరల్గా నేను చెప్తున్నాను కదా, నా దగ్గరికి డైలీ వచ్చే కౌన్సిలింగ్ కానీ కోచింగ్ కానీ వచ్చే ఆడియన్స్ చెప్పేవాళ్ళు, మాకు మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కావాలి, మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ తెలియట్లేదు, లేదా మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ నాకు కనపట్టలేదు అంటే ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆపర్చునిటీస్ అనేవి ఒక మహానుభావుడు చెప్పాడు, దేర్ ఇస్ నో మిస్డ్ ఆపర్చునిటీ. అంటే అవకాశాలు పోయినాయి అంటారు, అవకాశం మిస్ అయింది అంటారు, అవకాశం పోయింది అంటారు. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, అవకాశం ఎక్కడికి పోలా, ఇంకోటి వల్ల తీసుకోబడింది. ఆపర్చునిటీ ఇస్ నెవర్ లాస్ట్, ఇట్ హ్యాడ్ బీన్ పిక్డ్ బై సమ్వన్ ఎల్స్. అంటే ఇంకోళ్ళు ఎవరో తీసుకున్నారు అవకాశాన్ని, నువ్వు తీసుకోలేదు, రైట్? సో ఆపర్చునిటీ ఎక్కడికి పోలేదు, నువ్వు మిస్ అయ్యేదాన్ని. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఎట్లా ఉంటుందంటే, చెట్టు మీద కాయ. ఎందుకని నేను దాన్ని కొట్టి చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు మీద కాయ వేలాడుతుంది. ఎవరికి కనపడుతుంది? ప్రతి ఒక్కళ్ళు కనపడుతుంది, రైట్? మరి కనపడ్డ ప్రతి వాడికి దక్కుతుందా? లేదు. ఎవడి చేతిలో రాయి ఉంటుందో వాడి పాసిబిలిటీస్. రాయి చేతిలో ఉన్న ప్రతి వాడికి దక్కుతుందా? నో. ఎవడైతే రాయి సురుతాడో వాడికి పాసిబిలిటీస్ పెరుగుతాయి. రాయిసిన ప్రతి వాడికి తగులుతుందా? నో. ఎవడు రాయితే తగులుతుందో వాడి. సో పాసిబిలిటీస్ పెరుగుతుంటాయి వాడికి, అంటే పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ చెట్టు మీద ఉన్న కాయ చూడటం ఎవడైనా చూడొచ్చు, ప్రయత్నించాలి, ప్రాబబిలిటీస్ ఉండాలి. ఎవరైతే వేగంగా స్పందించాడో, అంటే వాడి దగ్గర రాయి ఉంది, రాయిని టక్కన కొట్టినగానే అయిపోలే, కరెక్ట్ తగలాలి దాన్ని. ఆ తగిలితే అది కింద పడితే అది వాడి అప్పుడు వస్తుంది. అవును. అంటే ఇక్కడ మీరు ఒక 2-3 స్టెప్స్ని కనుక మనం చూస్తే, చూసి ఆలోచిస్తూనే ఉన్నాడు, చూసిన తర్వాత దాన్ని కొట్టడానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు, అట్లాగే ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నం చేయగానే అయిందా అంటే లేదు, ప్రయత్నం సక్సెస్ కావాలి. సో దెర్ ఆర్ 4 స్టెప్స్ వేర్ చూసిన వాడికి పొందిన వాడికి మధ్యలో 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్లో వాడు స్పీడ్ ఉండాలా, ఫస్ట్ ఉండాలి. అప్పుడు ఛాన్సెస్ పెరుగుతాయి వాడికి, రైట్? అదే ఇప్పుడు అంటే ఫర్ సపోజ్ చెప్పాలంటే, మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ, లెట్ అస్ సే మనం 4 ఉన్నాం, మన 4కి ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, సో దెర్ ఇస్ ఎ పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. నేను చూసి ఊరుకుంటా, వచ్చిందంట, ఓకే, రైట్? మీ ముగ్గురు చేతిలో ఫోన్ ఉంది, ఈయన ఫోన్ పట్టుకుని చూస్తున్నాడు, చేయనా వద్దా ఆలోచిస్తున్నారు. ఆయన ఫోన్ చేసాడు, ఒకసారి రింగ్ అయింది, ఎంగేజ్ వచ్చింది, మళ్ళీ ట్రై చేయలేదు. మీరు ఫోన్ చేశారు, మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ ట్రై చేసి కనెక్ట్ అయింది, ఫాలో అప్ అయింది, మీరు ఆ ఆపర్చునిటీ తీసుకున్నారు. ఇప్పుడు ఆపర్చునిటీ మన 4 కనిపించింది, మీకెందుకు ఫ్రూట్ఫుల్ అయింది? ప్రయత్నించాలి, కంటిన్యూస్గా ఫాలో అప్ చేశాం కాబట్టి. సో నేనైతే స్పందించలే, ఈయన ఆలోచిస్తూనే ఉండిపోయాడు, ఆయన ఒక ట్రైల్ వేసి వదిలేసాడు, బట్ యూ హ్యాడ్ మేడ్ ఇట్ అంటిల్ ఇట్ హిట్స్. అంటే మీ దగ్గర ఉన్న రాయి కాయకి తగిలేదాకా మీరు ట్రై చేశారు, టిక్ అయింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయుష్మాన్ లక్కీ ఫెలో, వాడికి అదృష్టం పలికింది. అదృష్టం నాకు కూడా ఉండే ఆపర్చునిటీ, నాకు కూడా వచ్చింది. అసలు యాక్చువల్గా నాకే వచ్చింది ఫస్ట్. నేనే చెప్పిన ఆయుష్మాన్కి, బాస్ ఇట్లా ఉంది ఆపర్చునిటీ అని. పికప్ చేసాడు బాస్, ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. నేను అట్లాంటి ఆపర్చునిటీ వస్తుందని చూస్తే ఏం కాదు. ప్రతిసారి నేను ఇదే చేస్తా, ప్రతిసారి నేను వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన ప్రతిసారి నేను ఇట్లా ఆలోచిస్తూనే ఉంటా, యాక్షన్ తీసుకోను. సో ది ఆపర్చునిటీ మనీ వరల్డ్లో ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ఎవడైతే ఫాస్ట్గా యాక్ట్ చేస్తాడో వాడికి మాత్రమే దక్కుతుంది. సో మనీ లవ్స్ స్పీడ్, యాక్షన్. స్పీడ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, యాక్షన్లో స్పీడ్ ఉండాలి. ఆ యాక్షన్లో స్పీడ్ లేదనుకోండి, నీ పక్కన ఆపర్చునిటీస్ అన్నీ టక్క పిక్డప్. అదే చెప్పా స్టార్టింగ్లో, నేను చెప్పా, ఆపర్చునిటీ ఎక్కడికి పోదు, ఇంకోటి పికప్ చేసి ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, ఎక్కడ పోయింది బిజినెస్ ఆపర్చునిటీ? ఎక్కడ పోలే, వేరే వాడి దగ్గర.
మీరు పికప్ చేశారు, నేను పికప్ చేయలేదాన్ని, బట్ ఇట్ హ్యాడ్ నాట్ లాస్ట్, అది పోలేదు, మీరు పికప్ చేశారు దాన్ని. సో ఆపర్చునిటీ ఉంది కదా, ఆపర్చునిటీ ఉంది, ఎక్కడ పోలే, అది నేను పికప్ చేయకుండా మీరు పికప్ చేశారు. సో నేనేంటే పోయింది పోయింది పోయింది, పోదు, ఎక్కడికి పోదు. నీకు మిస్ అయింది అంటే డెఫినెట్గా అది ఇంకోటి పికప్ చేశాడు. ఇంకోటి ఎప్పుడు పికప్ చేశాడంటే నీకంటే ముందు వేగంగా స్పందించాడు కాబట్టి పికప్ చేశాడు. ఆర్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం, మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుతున్నాం, లేదా ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం, ఒకే సేమ్ క్యాటర్లో పనిచేస్తున్నాం. ఇంకో పక్కన కంపెనీలో, కాంపిటీటర్ కంపెనీలో ఒక ఆపర్చునిటీ ఓపెనింగ్ ఉంది. మన ఇద్దరికి ఒకేసారి, మన ఇద్దరికి తెలిసిన కామన్ ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అరే మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నారా, మరి ట్రై చేయండి అని. రైట్, నేనేం చేశాను, సరే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రేపు వెళ్ళి, ఇప్పుడు అంటే సినిమాకి వెళ్తున్నాం కదా, సినిమాకి వెళ్ళిన తర్వాత రేపు ఒకసారి నా రెజ్యూమ్ చూసి, ఆ రెజ్యూమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసి దాన్ని నేను అప్డేట్ చేసి అప్పుడు పంపిస్తాను. ఐఎమ్ ప్లానింగ్. మీరు రెడీగా ఉన్నారు, ఎనీ టైమ్ ఐ మే నీడ్. సో మీరు రెజ్యూమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని రెడీగా ఉన్నారు. సో యూ హ్యావ్ ద స్టోన్. వాడు చెప్పంగానే చెప్పరా ఎవరికి మెయిల్ ఫార్వర్డ్ చేయాలి, హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి తీసుకొని టక్కన ఫార్వర్డ్ చేసాడు. నేను ఇంకా రెజ్యూమ్ పంపలే, మీరు రేపు పొద్దున ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఉన్నారు. సో యూ హ్యావ్ టు బి ఫాస్ట్. మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఉన్నారు, నా రెజ్యూమ్ రీచ్ అయ్యేసరికి మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినారు. నేనేమంటా, ఆయుష్మాన్ లక్కీ ఫెలో, వాడు నాకు మోసం చేశాడు, మా ఇద్దరికి తెలిసింది, నాకు చెప్పకుండానే, వాడు నాకు చెప్పకుండా లేదు అక్కడ, అది ఇద్దరికి ఒకేసారి తెలిసింది. నేను డిసైడ్ అయ్యా రేపు పొద్దున్న, రేపు సాయంత్రం ఫార్వర్డ్ చేయాలని. మీరు ఆల్రెడీ ఫార్వర్డ్ చేశారు, నా ముందే చేశారు, మోసం కూడా చేయలే. నా ముందే, అరే నా రెజ్యూమ్ రెడీ ఉందో చెప్పి, ఏమై రెడీ, పక్కన ఫోన్లోనే కొట్టేశారు, నా ముందే కొట్టింది. దెన్ ఐ సే ఐ లాస్ట్ ఆపర్చునిటీ, నో ఆపర్చునిటీ పిక్డ్ బై. సో అట్లా ఇది 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అదేవిధంగా డబ్బు సంపాదన అవకాశాలు, లెట్ ఇట్ బి జాబ్, లెట్ ఇట్ బి బిజినెస్, లెట్ ఇట్ బి ప్రొఫెషన్, ఎనీథింగ్, ఏదైనా సరే డబ్బు సంపాదించే అవకాశాలు చెట్టు మీద కాయలాగా అందరికి కనపడతాయి. ఎవడైతే ముందుగా వేగంగా స్పందిస్తాడో వాడికి మాత్రమే సొంతం అవుతుంది. సో యూ షుడ్ బి యాక్టింగ్ ఫాస్ట్, యాక్షన్ కంపల్సరీ, యూ షుడ్ ఫాస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ది మనీ ఆపర్చునిటీస్. అంతేగాని నువ్వు దగ్గర కూర్చొని జపాలు తపాలు చేస్తానో, మంత్రాలు తంత్రాలు చేస్తానో రాదు. ఇట్ హ్యాస్ టు బి బ్యాక్డ్ అప్ బై యువర్ ఫిజికల్ యాక్షన్. ఫిజికల్ యాక్షన్ లేకుండా మనీ రావాలి అంటే రాదు, 100% రాదు. చాలా బాగా చెప్పారండి. నిజంగానే ఆపర్చునిటీస్ మిస్ చేసినోడికి ఇది చాలా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, నాకు కూడా బాగా క్లారిటీ వచ్చింది ఆపర్చునిటీ మీద. అండ్ ఇలాంటి ఇంకా మంచి ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము. దానికోసము మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్.